నియోజకవర్గానికి మిత్రపక్షాలైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఈవేళ బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆశీస్సులతో అంగరంగ వైభవంగా ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేసినటువంటి విధానం మీరు ఒక్కసారి గమనిస్తే గతంలో 2014లో 2019లో మేము ఏదైతే ఒక మంచి సాంప్రదాయం అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు తీసుకోవటం, అక్కడి నుంచి దాదాపుగా సుదీర్ఘంగా 25 కిలోమీటర్ల పైచిలుకు ఒక మహా ర్యాలీలాగా తీసుకొని ఈ రోజున బాపట్ల రిటర్నింగ్ ఆఫీసర్ గారికి మరి నామినేషన్ దాఖలు పరచడం జరిగింది. ఆయన వేసినటువంటి నామినేషన్ వేసినటువంటి ఇది ఒక 4వ సెట్ నామినేషన్ వేస్తే ఈ 4వ సెట్లో మొట్టమొదటి ప్రపోజర్గా నేనుండి నేను కలిసి వెళ్ళి మరి ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకి అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుంచి బయలుదేరినటువంటి ఈ ర్యాలీ దారి పొడవునా వేలాది మంది ప్రజలు, కార్యకర్తల, అభిమానులు ఈ రోజున మరలా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలవాలి అనేటువంటి ఒక తాపత్రయం, ఆరాటం మరి ఇంత మంటు టెంటను కూడా లెక్క చేయకుండా ఇన్ని వేల మంది ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి మరి కేరింతలు కొడుతూ డ్యాన్సులు వేస్తూ చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. నేనైతే 2014, 2019 2 ఎన్నికల్లో నామినేషన్లు చూసా. మరలా ఇవాళ 2024 నామినేషన్ చూస్తూ ఉన్నా. ఆ 2 పర్యాయాలు మాకేదైతే చేదు అనుభవం ఎదురైందో దానిని మరిపిస్తూ ఈ రోజున మరలా తెలుగుదేశం పార్టీకి విజయం ఇవ్వడం ద్వారా ఆ జరిగినటువంటి నష్టాన్ని ఈ రోజున ప్రజలు భర్తీ చేయబోతున్నారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. ఖచ్చితంగా ప్రజల్లో ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరలా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా బాపట్లలో 4 పర్యాయాలు మనం తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయం, ఎట్లాగైనా సరే ఈసారి మనం గెలవాలి అనేటువంటి ఒక కసి అందరి కార్యకర్తలు, ఇవాళ జనసేన కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇది మనకు అందరి గెలుపు, ఈ గెలుపు ఒక తెలుగుదేశం పార్టీది కాదు, మనందరి గెలుపు, మనందరం ఉమ్మడిగా కష్టపడాలి, ఎలాగైనా సరే మన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలనేటువంటి ఒక పట్టుదల చాలా స్పష్టంగా కనపడింది. నాకైతే ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున జరిగేటువంటి కౌంటింగ్లో బాపట్ల మొట్టమొదటిసారి 4 పర్యాయాల తర్వాత మరలా మనం గెలవబోతా ఉన్నాం. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని, అదేవిధంగా జనసేన నాయకుల్ని అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా. ఇక్కడి నుంచి ప్రలోభాలు ఉంటాయి, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, రకరకాల సమస్యలు సృష్టిస్తారు. కానీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలిగితేనే మనం అనుకున్న గెలుపు సాధ్యమవుతుంది. మే 13న జరిగేటువంటి ఎన్నిక వరకు కూడా ఇవాళ ఎంతైతే ఉత్సాహంగా ఈ రోజున నామినేషన్లో కార్యక్రమంలో పాల్గొన్నారో అంతకు మించినటువంటి ఉత్సాహంలో 3 పార్టీలటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమిష్టిగా కలిసికట్టుగా పనిచేస్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. చిన్న కమ్యూనికేషన్స్ కానీ సరిగా నాకు చెప్పలేదు, నిన్న నాకు పిలవలేదనో లేకపోతే మరొకటనో కాకుండా మన అందరి అంతిమ లక్ష్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నరేంద్ర వర్మ గెలిపే మన యొక్క ఉమ్మడి లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా మనం ముందుకు వెళ్ళాలని అన్ని పార్టీల వాళ్ళు సమన్వయంతో ముందుకు నడుచుకుంటూ మే 13న ఎన్నిక జరిగి ఆ లాస్ట్ ఓటు పూలయ్యే వరకు కూడా మనం అందరం కూడా ఇదే బాధ్యతతో ముందుకు పోతే, ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి విజయాన్ని సాధించగలుగుతాం.